హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి వ్లాగ్స్. ఈసారి మేము ఫ్రెండ్స్తో కలిసి తిరువన్నామలై అయితే వచ్చేసాం. ఇక్కడ మేము చేసిన గిరి ప్రదక్షిణతో పాటు అరుణాచలం విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాం. గుడి దగ్గర స్వామివారిని నమస్కరించుకుని గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి వీడియోకి ఒక పోజ్ అయితే ఇచ్చేసాం. మామూలు వీడియో అనుకున్నామండి, వ్లాగ్స్ కోసం అని తెలియలేదు. వ్లాగ్ అనగానే పక్కకు పారిపోయాం, కొంచెం షై అనిపించి. ఇక ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం ఫ్రమ్ మెయిన్ ఎంట్రన్స్. అదేనండి ఆలయం యొక్క రాజగోపురం. దీని వెనుక కనిపిస్తుంది కదా, అదే అరుణాచలం కొండ. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడంతోనే మొదటిగా దర్శించుకున్నది ఇంద్రలింగం. ఇంద్రలింగం అంటే అష్టలింగాలలో మొదటిది. దీనిని ఇంద్రుడు స్వయాన తూర్పు దిక్కులో ప్రతిష్ఠించారట. ఇంద్రలింగం దాటిన తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇంకొక రాజగోపురం. దీని నుండి ఎంట్రీ అయితే ఉండదు. ఇదైతే కామాక్షి అమ్మవారి గుడి. మేము స్టార్ట్ అయింది మధ్యాహ్నం కాబట్టి గుడి క్లోజ్లో ఉంది. గుడి నుండి అలా ముందుకు వెళ్తే ఈ జంక్షన్లో అక్కడ బోర్డు మీద వే టు గిరివలం అని రాసింది కదా. ఇంతకీ గిరివలం అంటే ఏంటి అంటారా? గిరి ప్రదక్షిణ అండి. అయితే మనం వెళ్ళాల్సిన రూట్ ఇదే. ఎండ బాగా ఉన్నప్పటికీ నడక స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి అందరం చాలా యాక్టివ్గా ఉన్నాం. ఇదేనండి మనం చేయాల్సిన గిరి ప్రదక్షిణకి రూట్ మ్యాప్. గిరి చుట్టూ ఏమేం లింగాలు ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అని ఈ మ్యాప్లో మనం క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం మేము అగ్నిలింగానికి దగ్గరగా ఉన్నాం. అగ్నిలింగం అంటే అష్టలింగాలలో రెండవది. దీనిని అగ్నిదేవుడు ఆగ్నేయం దిక్కులో స్వయాన ప్రతిష్ఠించారట. అగ్నిలింగం గుడి కూడా మూసేసింది. మేము వచ్చిన టైం అలాంటిది. సరే అని బయట నుండే నమస్కరించుకుని ఇలా కుడివైపు తిరగగానే వినాయకుడి గుడి ఉంది. ఏ పనైనా మనం మొదలు పెట్టే ముందు వినాయకుని నమస్కరించుకోవడం అలవాటు కదా. అలాంటిది గిరి ప్రదక్షిణ చేస్తున్నాం, ఆయన్ని మిస్ అయితే ఎలా? అలా వినాయకుడిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ దారిన పడ్డాం. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ శేషాద్రి ఆశ్రమం. ఇక్కడ తక్కువకే రూమ్స్ దొరుకుతాయి, కాకపోతే ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేనండి రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి. ఆశ్రమం ఓపెన్ అండ్ క్లోజ్ చేసే టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. గిరి ప్రదక్షిణకి లేట్ అవుతుందేమోనని మేము ఆశ్రమం లోపలికైతే వెళ్ళలేదు.
దాహం 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 అలా అలసిపోయిన శరీరానికి ఒక రిఫ్రెష్మెంట్ లా ఉంటుందని ఇలా సోడా కోసం అయితే రావడం జరిగింది. అలా ఆర్డర్ ఇచ్చాం, ఇలా రిలాక్స్ అయ్యాం. గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి మధ్యలో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. ఇలా 1-2 చోట్ల జింకల్ని కూడా చూడొచ్చు. అక్కడ చూడండి జ్యోతి ఎలా కూర్చుందో. ఆ స్కూటీ ఎవరిదో తెలీదు. ఎవరిదైతే ఏంటి, కూర్చోడానికి ఒక ప్లేస్ కావాలి, కూర్చున్నాం. సోడా తాగి రిఫ్రెష్ అయిన మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఎండ విపరీతంగా ఉందేమో, రోడ్డు మీద నడుస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి, సడన్గా ఎడ్ల బండి ఎదురుగా వచ్చేసరికి భయంతో మేము ఫుట్పాత్ ఎక్కేసాము. గిరి ప్రదక్షిణ మనం ఎలాంటి సమయంలో చేయాలి, ఏ రోజు చేయాలి అని అనుకుంటున్నారా? గిరి ప్రదక్షిణ మనము ఎలాంటి సమయంలోనైనా ఏ రోజైనా చేయవచ్చు. నార్మల్గా అయితే ఉదయాన్నే కానీ నైట్ టైం కానీ గిరి ప్రదక్షిణ చేయడం బెటర్. ఏం లేదండి, మధ్యాహ్నం పూట చేస్తే ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏ రోజుల్లో వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారా? ఏ రోజైనా వెళ్ళొచ్చండి. కానీ పౌర్ణమి సమయంలో కొంచెం గిరి ప్రదక్షిణకి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందనుకోండి. పౌర్ణమి రోజు రద్దీ ఎక్కువగా ఉండటం వలన మీకు ఆటో ఛార్జెస్, హోటల్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇదంతా అడవి ప్రాంతం కదండి, అక్కడక్కడ చిన్నపాటి జంతువులు కనిపించడం కామన్. మాకైతే జింకలు కనిపించాయి. జింకలు నడం కన్నా లేడి పిల్లలంటే బాగుంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా వాటిని చూస్తూ కాసేపు సేద తీరాం. వ్యూ బాగుంది కదా అని ఇక్కడే కూర్చుని పోతే గిరి ప్రదక్షిణ ఎవరు చేస్తారు? అందుకే మళ్ళీ గిరి ప్రదక్షిణ బాట పట్టాం. మేము వెళ్తున్న దారిలో ఒక చిన్న లోయ కనిపించింది. వెంటనే మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చింది. ఇటు చూస్తే బాబు కనిపించలేదు. కొంపతీసి లోయలో ఏమన్నా దూకేశాడేమోనని ఆరవడం మొదలు పెట్టాం. తీరా చూస్తే నేను ఇక్కడే ఉన్నా స్వప్న అంటూ తీరిగ్గా వచ్చాడు. నిజానికి మేము ఇదంతా సరదాగా చేసాం. ఫ్రెండ్స్తో గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు ఆ మాత్రం ఆట విడుకోలేకపోతే ఎలా? తర్వాత మనం దర్శించుకోబోయేది యమలింగం. ఇదేనండి, స్వయంగా యమధర్మరాజే ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. దర్శనం కంప్లీట్ చేసుకుని గిరి ప్రదక్షిణలో ముందుకు సాగాం.
ఇలా మనకి అక్కడక్కడ రూట్ మ్యాప్ కనిపిస్తూనే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మేమైతే దారిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. పాపం 4 కిలోమీటర్లు అనుకుని వచ్చాడు. 14 కిలోమీటర్లు అని తెలియగానే ఎలా కూర్చుని పోయాడో చూడండి. తనను చూస్తే నాకే జాలేస్తుంది. సరే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకాస్త దూరమే కదా అని గుండెల్లో ధైర్యం నింపుకొని మాతో నడవడం మొదలుపెట్టాడు. అబద్ధం చెప్పి తీసుకొచ్చినందుకు దారి పొడుగుతా మమ్మల్ని తిట్టుకున్నప్పటికీ గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం మాత్రం అతనికే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఇలా అబద్ధం చెప్పి మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా ట్రిప్కి తీసుకెళ్లారా? లేదా మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళుంటే కామెంట్ చేయండి. మేమైతే నైరుతి లింగం దగ్గరలో ఉన్నాం. మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా, ఎండ మాత్రం విపరీతంగా ఉంది. రోడ్డుకి 2 వైపులా చెట్లు ఉండటంతో కొంచెం రిలీఫ్గా అనిపించింది. అశోకుడు రోడ్డుకి 2 వైపులా చెట్లు నాటించాడని విన్నాం కదా, బహుశా అది మాలాంటి వాళ్ళ కోసమే అయి ఉండొచ్చు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం వల్లేమో 3-4 గంటల్లో కంప్లీట్ చేయాల్సిన గిరి ప్రదక్షిణ మాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇదిగోండి, మాటల్లోనే నైరుతి లింగం దగ్గరకు వచ్చేసాం. ఈ వైపుగా వెళ్తే నైరుతి లింగాన్ని దర్శించుకోవచ్చు. అష్టలింగాల్లో నైరుతి 4వది. ఈ లింగాన్ని స్వయంగా నైరుతినే ప్రతిష్ఠించారట. అదేంటో తెలియదు కానీ ఈ గిరి ప్రదక్షిణలో ప్రతి లింగాన్ని దర్శించుకున్నప్పుడల్లా ఒక విధమైన వైబ్ వస్తుంది. వైబ్ అంటే మరోలా అనుకోకండి, పులకరింత అంటారు కదా, అలాంటిదన్నమాట. నైరుతి లింగం దర్శనం ముగించుకుని మళ్ళీ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేశాం. ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఇంతకుముందు జింకలు కనిపించినట్టు ఇప్పుడు దారిలో నెమలి కనిపించింది. మా వాళ్ళైతే నెమలిచ్చే పోజులకి ఫొటోస్ తీస్తూ ఉండిపోయారు. పోజులు ఇస్తుంది కదా అని ఫొటోస్ తీసుకుంటూ ఇక్కడే ఆగిపోతే కష్టమని చెప్పి ముందుకెళ్ళడం మొదలుపెట్టాం. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం నెక్స్ట్ చేరుకోవాల్సిన రూట్ మ్యాప్. అదేంటో మా వాళ్ళు అరగంటకు ఒకసారి రెస్ట్ తీసుకుంటుంటే ఈరోజు ప్రదక్షిణ కంప్లీట్ చేయగలమా అని అనిపించింది. ఇదేనండి సూర్యలింగం. దీని ఎక్స్టీరియర్ చూసారా, మౌంటైన్ స్టోన్తో కట్టినట్టున్నారు. భలే బాగుంది. కానీ లోపలికి వెళ్ళాక నార్మల్గానే ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సూర్యలింగం అనేది ఈ గిరి ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాలలో ఒకటి కాదు. ఇదేనండి ధ్యాన మందిరం. అక్కడ చూడండి, సాయిబాబా ఎంత చక్కగా కూర్చున్నారో. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. సైలెన్స్ అన్న బోర్డు చూసి అయ్యో ఇది మనతో అయ్యే పని కాదని
మళ్ళీ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసాం. అదిగో కనిపిస్తుంది కదా, ఈ కొండనేనండి మనం రౌండప్ చేయాల్సింది. అందుకే కన్ఫ్యూజన్ లేకుండా రూట్ మ్యాప్ పెట్టారు. ఇదిగో మాటల్లోనే వరుణలింగం దగ్గరికి వచ్చేసాం. అదేంటి ఇప్పుడే కదా సూర్యలింగాన్ని చూసాం అనుకోకండి. ఆల్రెడీ చెప్పా కదా, అష్టలింగాల్లో సూర్యలింగం ఒకటి కాదని. అష్టలింగాలలో వరుణలింగం 5వది. ఈ లింగాన్ని స్వయంగా వరుణుడే పడమర దిక్కులో ప్రతిష్ఠించారట. వరుణలింగాన్ని అయితే దర్శించుకుని అలా ఒక ప్రదక్షిణ చేసుకుని బయటకు వచ్చాం. గిరి ప్రదక్షిణ సగం పైనే కంప్లీట్ చేసామేమో, ఆల్రెడీ పాదాల్లో మంటలు మొదలయ్యాయి. దగ్గరలో ఉన్న ధైర్యంతో మాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ విషయం సపరేట్గా చెప్పాలా, మీ నడక చూస్తేనే అర్థమవుతుంది అంటారా? అవుననుకోండి. నిజానికి అరుణాచలం తమిళనాడులో ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చే భక్తుల్లో తెలుగు వాళ్ళే ఎక్కువ. అయితే ఇంతకుముందు అరుణాచలంలో ఇంత రష్ ఉండేది కాదు. మీకెలా తెలుసు అని అనుకుంటారేమో, ఇంతకుముందు ఒకసారి వచ్చానండి ఫ్రెండ్స్తో, ఇది 2వసారి రావడం. శివుడి మీద భక్తితోనో లేక ప్రవచనాల ప్రభావమో తెలియదు, కానీ ఈసారి మాత్రం అరుణాచలంలో రష్ ఎక్కువగా ఉందనే చెప్పాలి. మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసాం కాబట్టి మీకు భక్తుల సంఖ్య ఎక్కడా ఎక్కువగా కనిపించట్లేదు. చాలా వరకు గిరి ప్రదక్షిణ రాత్రిపూట చేస్తారు. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. ఎడారిలో మంచినీళ్ళు కనిపించినట్టు అసలే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న మా వాళ్ళకి మసాజ్ సెంటర్ కనిపించిందండి. వీళ్ళు ఇక్కడ ఆగటం చూసి తప్పక మసాజ్ చేయించుకుంటారనుకున్నా, కానీ వాళ్ళకి వాళ్ళే మసాజ్ చేసుకుంటున్నారు. అలసట తీర్చుకుని అలా వెళ్తుంటే మామిడికాయను చూసి మనసు లాగేసింది. ఇంకేముంది, ఉప్పు కారం చల్లిన ముక్కల్ని తలా ఒకటి పంచేసుకున్నాం.
అదిగోనండి, ఇంకో లింగ దర్శనానికి వచ్చేసాం. అదే వాయులింగం. ముందే చెప్పాను కదా, ఒక్కో లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అష్టలింగాల్లో వాయులింగం 6వది. వాయుదేవుడు వాయువ్యంలో స్వయాన ప్రతిష్ఠించారట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఫుడ్కి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. దారి పొడుగున షాప్స్ అయితే ఉన్నాయి. మీరు వీలైనంత వరకు హెవీ లగేజెస్ క్యారీ చేయకండి. వాయులింగం దర్శనం కూడా ముగించుకుని బయటకు వచ్చాం. అంతేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ తిరువన్నామలై అని కనిపించగానే మేము ఫొటోస్కి పోజులు ఇవ్వడానికి రెడీ అయిపోయాం. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకున్నాంలేండి, అది వేరే విషయం. అని ఈ సౌండ్ వింటుంటే ఎంత మధురంగా ఉందో. ఇలా స్వామివారి నామజపం చేసుకుంటూ వెళ్తే అసలు కాళ్ళకి గుర్తు రావనుకోండి. గిరి ప్రదక్షిణ చేస్తూ అలసిపోయిన మా బండ్లకి పెట్రోల్ పడకపోతే ముందుకు నడవని అర్థమైంది. సరే అని హోటల్కి వచ్చాం. అలా అని ఏమి తినలేదండి, జస్ట్ వేడి వేడి టీ తాగి చల్లబడ్డాం. బై ద వే, టీ అయితే చాలా బాగుంది. ఇదే కుబేరలింగం. ఇలా ఒక్క లింగాన్ని దర్శించుకుంటూ వెళ్తుంటే మనసు హాయిగా ఉందంటే నమ్మండి. అయితే ఈ లింగాన్ని కూడా స్వయంగా కుబేరుడు ప్రతిష్ఠించాడని చెప్తుంటారు. అయితే దర్శనం కూడా ముగించుకుని అలా ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అద్భుతం అనొచ్చు, లేదా ఆనవాయితీ అనవచ్చు, ఇలా కనిపించే చిన్న ద్వారంలో ఆ వైపు నుండి ఈ వైపుకి రావాల్సి ఉంటుంది. చక్కగా దారి ఉంటే ఎందుకు వచ్చిన బాధ మీకు ఇది అనకండి. ఒకవేళ అలా అనుకుని ఉంటే చంపేసుకోండి. ఈ మార్గాన్ని మోక్ష మార్గం అని, దీని నుండి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం అండి. మేమైతే అన్నీ నమ్మకపోయినా కొన్ని మాత్రం తప్పకుండా నమ్ముతాం. అందుకే ఒకరి తర్వాత ఒకరం ఈ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చి మోక్షాన్ని సంపాదించుకుందాం. మీరు కూడా అరుణాచలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ మోక్ష మార్గం చూడండి. ఇది కుబేరలింగం ఉన్న చోట ఉంటుంది. గిరి ప్రదక్షిణలో ఇది కూడా ఒక భాగమని మర్చిపోకండి. చిన్న ద్వారమైనా అందరం ఈజీగా పట్టగలమా, అసలు దానిలో నుండి వెళ్ళగలమా అని అనుకున్నాం. కానీ వచ్చేసాం. అదేనండి మ్యాజిక్. చీకటి పడుతూనే మేము ఈశాన్య లింగాన్ని చేరుకున్నాము. ముందే చెప్పానుగా రాత్రిపూట రష్ కనిపిస్తుందని. అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈశాన్య లింగం ఈ గిరి ప్రదక్షిణలో ఆఖరిది.
మిట్ట మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన మాకు ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడానికి ఈ సమయం అయింది. అయితే ఈశాన్య లింగాన్ని స్వయాన ఈశాన్యుడు ఈశాన్య దిక్కును ప్రతిష్ఠించారట. అరుణాచలేశ్వరుడి వైపుగా నడవడం మొదలుపెట్టాము. మా పరిస్థితి చూడండి, జ్యూస్ తీసేసిన నిమ్మ పండులా అయిపోయింది. దారిలో ఈ పెళ్లి ఊరేగింపు సౌండ్స్కి ఒక స్టెప్ వేయాలనిపించినా నడవడానికే సపోర్ట్ చేయని మా కాళ్ళు నాట్యానికి నో చెప్పేశారు. అలా ముందుకు వెళ్తున్న మాకు ఎక్కడో రాజగోపురం కనిపిస్తుంది. అమ్మయ్యా, దగ్గరికి వచ్చేసాం అని అనుకుంటుండగానే వాటర్ బాటిల్తో దేవుళ్ళ వచ్చాడు బాబు. ఎలాగో దగ్గరికి వచ్చేసాం కదా అని అక్కడ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నడక స్టార్ట్. నడుస్తూనే ఉన్నాం. దగ్గరకు వచ్చేసాం కానీ ఏ వైపుగా వెళ్ళాలో తెలియలేదు. అదేనండి, చెప్పాను కదా, అరుణాచలం టెంపుల్కి 4 ద్వారాలు ఉన్నాయి. మేము అనుకున్న దారి వైపు నడుస్తుండగా మా పక్కన మీకు కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్ ప్రహరీ గోడ. ఇదిగోండి అరుణాచలేశ్వరుడి రాజగోపురం. షాక్ అయ్యారా? ముందే చెప్పాను కదా, ఈ రాజగోపురం మన దేశంలో ఉన్న అతిపెద్ద రాజగోపురాలలో ఒకటి. గుడి దగ్గరకైతే వచ్చేసాం, కానీ ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళినా దర్శనం అందుతుందో లేదో అని రేపు ఉదయానికి ప్లాన్ చేసుకున్నాం. మా కాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నాయా లేక మేము మా కాళ్ళని తీసుకెళ్తున్నామా అన్నట్టుంది మా పరిస్థితి. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం. ఇక మిగిలింది అరుణాచలేశ్వరుడి దర్శనమే.
తెలిసిందే కదండి, భరతనాట్యంకి పుట్టినిల్లు తమిళనాడని. అయితే ఈ ఆలయ ద్వారాల మీద భరతనాట్యాన్ని ప్రతిబింబించేలా భంగిమలను రూపొందించారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే కళలకు కళాకారులకు ఇచ్చే ప్రాధాన్యత గురించి వేరే మాట్లాడుకోవాలా? ఎంట్రన్స్ నుండి ప్రతి చోట కళా నైపుణ్యం ఇంకా చారిత్రాత్మక గుర్తులను స్తంభాల మీద చెప్పించారు. ఇది అరుణాచలం ఆర్కిటెక్చర్. ఆలయం లోపలికి వెళ్తూనే మనకి ఈ కొలను కనపడుతుంది. దీనిని శివగంగా అని పిలుస్తారు. రమణ మహర్షి వారు జ్ఞానం పొందిన చోట కూడా ఇక్కడే ఉంది. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ దర్శనం కోసం క్యూ లైన్లోకి చేరుకున్నాం. రష్ అయితే బాగానే ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి మీకు 2 క్యూ లైన్స్ ఉంటాయి. ఒకటి ఉచిత దర్శనం, రెండవది 50 రూపీస్ టికెట్. మేమైతే 50 రూపీస్ టికెట్లోకి వెళ్ళిపోయాం, రష్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇలా క్యూ లైన్లోకి చేరుకున్న తర్వాత మేము ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుంటామా అని అనుకుంటుండగానే ఆయనే అనుకున్నాడేమో మాకు భలే మంచి ఛాన్స్ దొరికింది. క్యూ లైన్లోనే ఉండగా అదృష్టం కొద్దీ త్వరగా దర్శనం అయ్యేలా ఆ స్వామివారిని ఇంకొంచెం దగ్గరగా దర్శించుకునేలా వేరే గేట్ని ఓపెన్ చేశారు. ఇంకా అలాంటి ఛాన్స్ వదులుకుంటామా? ఆ గేట్లోకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకుని చాలా దగ్గర ఉంది. అదేంటో కానీ స్వామివారిని చూడగానే గిరి ప్రదక్షిణలో పడ్డ పాటలను ఒక్కసారిగా మర్చిపోయాను. ఇందుకే నేను అదృష్టం ఉంటే కానీ అరుణాచలం రాలేము అంటారు. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మాకు రేపు ఆఫీస్ ఉండడంతో దర్శనం అవ్వగానే హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేస్తాం. ఇదండి మా అరుణాచలం ట్రిప్. ఇలా జరిగింది. మీకు ఈ వీడియోలో అరుణాచలం గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అన్నట్టు కొత్త ఛానల్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ మాకు బూస్టప్ లాగా ఉంటుంది. అరుణాచలం గురించి మీరు తెలుసుకున్నట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తెలుసుకోవాలంటే వారికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా.